ప్రాంతంలోని కూరగాయల మార్కెట్ లో పనిచేస్తున్నటువంటి హమాలీ కూలీలు గత కొన్ని రోజులుగా వారికి సంబంధించినటువంటి వేతనాలను పెంచాలని, నూతనంగా అగ్రిమెంట్ చేయాలని పోరాడుతున్న సమయంలో మరి నేడు భారత కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంఘమైనటువంటి దళిత హక్కుల పోరాట సమితి పక్షాన మరి గోదావరిఖని నగర సమితి పక్షాన ఈరోజు ఈ హమాలీ కార్మికులకు మద్దతుగా ఈరోజు నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది ప్లేకార్డులతోటి. మరి 19వ తేదీ 6వ నెల 2019 సంవత్సరంలో మరి నాడు అగ్రిమెంట్ చేసుకున్నటువంటి వేతనాలే రావడం జరుగుతూ ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి అగ్రిమెంట్ లేకుండా వారి శ్రమదోపిడికి చేస్తున్నటువంటి హోల్సేల్ వ్యాపారులు మరి మాకు కూలీ రేట్లు పెంచాలని శాంతియుతంగా నిరసనలు, ఆందోళనలు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తూ ఉంటే హోల్సేల్ వ్యాపారులు నియంతలాగా వ్యవహరిస్తూ మరి పోలీస్ స్టేషన్లో పిటిషన్లు ఇస్తూ కేసులు నమోదు చేయాలని పోలీసులపై ఒత్తిడి చేయడం నిజంగా దుర్మార్గమైనటువంటి చర్యగా డిహెచ్పిఎస్ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు పోలీస్ కేసులు పెట్టినా ఇంకెక్కడికి పోయినా హమాలీ కార్మికులకు ఏఐటిసి డిహెచ్పిఎస్ అండగా ఉంటుంది. ఆ కూలీ రేట్లు పెంచేంత వరకు కూడా మరి హమాలీలకు అండగా నిలుస్తామని, అదేవిధంగా హోల్సేల్ వ్యాపారులు తక్షణమే స్పందించి దీనికి సంబంధించినటువంటి గౌస్ గారిని కానివ్వండి, హమాలీ కార్మికుల నాయకులను కానీ పిలిపించి చర్చలు జరిపి వారి డిమాండ్ను అంగీకరించేంత వరకు పెద్ద ఎత్తున మరి డిహెచ్పిఎస్ పక్షాన పోరాడదామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా హోల్సేల్ వ్యాపారులకు హెచ్చరిస్తూ ఉన్నాం, పోలీస్ కేసులు పెడితే ఇక్కడ భయపడేటోళ్ళు ఎవరూ లేరు. ప్రజాస్వామ్య పరంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేసి మీ మెడలు వంచి కూడా మరి అగ్రిమెంట్ చేసి హమాలీ కార్మికులకు న్యాయం చేసే విధంగా పోరాడతామని ఈ సందర్భంగా డిహెచ్పిఎస్ పక్షాన హోల్సేల్ వ్యాపారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత సంవత్సర కాలం నుండి హమాలీ కూలీ రేట్లు పెంచవలసిందిగా హోల్సేల్ వ్యాపారస్తులకు మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. అదే సందర్భంగా అన్ని ప్రాంతాలల్లో కూలీ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. మన దగ్గర కూడా కూలీ పెంచాలని చెప్పేసి కోరినాము. మొత్తంలో కూడా 2019 నుంచి వెళ్ళి ఈరోజు వరకు ఏమైందంటే కరోనా వచ్చిందని చెప్పేసి ఒక 2 సంవత్సరాల కాలయాపన జరిగింది. ఆ 2 సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళొక్క 2 సంవత్సరాలు మాట్లాడదామని చెప్పేసి దాటవేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా కూలీ రేట్లు పెంచడం కోసం హోల్సేల్ వ్యాపారస్తులు ఒక సమావేశం కూడా జరపలేదు. మేము డిప్యూటీ లేబర్ కమిషనర్ గారి దగ్గరికి రెఫరెండం చేసినాము. ఆ రెఫరెండం చేస్తే పోయిన నవంబర్లో వాళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేసినారు. ఆ సమావేశంలో కూడా మేము ఖచ్చితంగా కూర్చుండి మాట్లాడి కూలీ రేట్లు పెంచుతామని చెప్పినటువంటి హోల్సేల్ వ్యాపారస్తులు ఇప్పటి వరకు కూడా ఊసు ఎత్తడం లేదు. మేమేమంటున్నామంటే తక్షణమే మీరు సమావేశం చేసినా మంచిదే, లేదా మమ్మల్ని సమావేశం ఏర్పాటు చేయమన్నా చేస్తాము, కూర్చుండి సమస్యను పరిష్కారం చేద్దామని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆ సందర్భంగా ఏం చేస్తూ ఉన్నారంటే హోల్సేల్ వ్యాపారస్తులు హమాలీలు కూరగాయల దొంగతనం చేస్తున్నారు అని చెప్పేసి ఫిర్యాదు చేసుకుంటూ, మాట వినడం లేదని చెప్పేసి ఫిర్యాదు చేసుకుంటూ, అమ్మనా బూతులు తిట్టుకుంటూ వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకని మేము ఏమంటున్నామంటే, అయ్యా మేము మార్కెట్కు కూలి నమ్ముకొని వచ్చిన వాళ్ళము, కూరగాయల దొంగలము కాదు, మేము కూలీ చేసుకుని బతికేటోళ్ళము, మా కూలీ రేట్లు పెంచండి, మీకు కావాల్సింది పని, మాకు కావాల్సింది కూలి అని చెప్పేసి అంటా ఉన్నాము. మీరు పెట్టినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో అది ఉపసంహరణ చేసుకున్నా మంచిదే, లేదా మీరు అట్నే పెట్టి మాట్లాడదామని చెప్పేసి అంటే 2019 నుంచి వెళ్ళి మొదలుపెట్టి 2024 వరకు మా హమాలీ కూలీ రేట్లు కట్టించేంత వరకు మీ ఎంబటే మేము ఉంటామని చెప్పేసి హోల్సేల్ వర్తకులకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒకవేళ మీరు మా కూలీ రేట్లు 2019 నుంచి వెళ్ళి అమలు చేయనట్టయితే మీ ఎంబటే మేము ఇట్నే ఆందోళన చేసుకుంటూ ఉంటాం, మా పనిని కొనసాగిస్తూ ఉంటాం. మీరు ఏ ఘర్షణ పడ్డా కూడా మేము కూలి నమ్ముకొని వచ్చిన వాళ్ళం, మార్కెట్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళం, రెక్కలు వారేసుకొని మేము బతుకుతున్నాం. అయ్యా మీరు వ్యాపారస్తులు కోటాన కోట్ల రూపాయలు సంపాదించుకునే దాతలు,
మాకు అన్నం పెట్టుర్రి మాయా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా మా గోడు మా గోస మమ్మల్ని చూడండి, మాకు న్యాయం జరిగేంత వరకు మాకు వెన్నట్టుగా నిలబడండి. పోలీస్ శాఖ కానీ ఎంఆర్ఓలు కానీ మున్సిపల్ కమిషనర్ కానీ మీరు మాకు సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాం.